Good evening, everybody. I thank all the 5 clubs for giving me this great opportunity. This is perhaps after a few years that I am installing club offices. I used to install office bearers quite frequently in the past, but maybe in the last few years, I've not got many opportunities. Thanks to Ram Pandidar and all the presidents, both outgoing and incoming, of the 5 clubs for giving me this great opportunity to install the office bearers. Let's move on from here. Right. So let me begin by telling you that installation happens in case we all take a few guidelines. మనందరం మన మైక్రోఫోన్స్ మ్యూట్ చేసుకొని చక్కగా మనం నిశ్శబ్దంగా ఉండి మనం ఏదైతే విషయాలు చెప్తున్నానో అవి విని ఎప్పుడైనా నేను అడిగినప్పుడు లేచి నిల్చొని తర్వాత నేను మీరు బాధ్యతలు నిర్వహిస్తారా అన్నప్పుడు తప్పకుండా నిర్వహిస్తాను అని తెలుగులో గాని లేక ఎస్ ఐ విల్ అని గాని ఇంగ్లీష్ లో చెప్పి రైట్ మీరందరూ ప్రాపర్ గా డీసెంట్ గా విత్ గుడ్ డెకోరం చేస్తే మనం ఈ ప్రోగ్రామ్ చాలా చక్కగా నిర్వహించుకోవచ్చు రైట్ ప్లీజ్ పే అటెన్షన్ టు ద ఎంటైర్ సెరమనీ అండ్ లెట్స్ బిగిన్ ద సెరమనీ లెట్ మీ బిగిన్ బై టెలింగ్ యూ 1 or 2 థింగ్స్ అబౌట్ వై ఇన్స్టలేషన్స్ అసలు క్లబ్స్ కి ఇన్స్టలేషన్స్ ఎందుకండి దానికి కొన్ని కారణాలు ఉండాలి కదా ఓకే కొత్త ఆఫీస్ బేరర్స్ కు స్వేరింగ్ సెరమనీ అయినా ఇంకా ఏమైనా ఉందా ఇంటర్నేషనల్ వాళ్ళు ఒక ఇన్స్టలేషన్ సెరమనీ ప్రతి సంవత్సరం చేయాలి అని ఉద్దేశించి మనకు చెప్పినప్పుడు ఒకటేమో ఫార్మల్ గా కొత్తగా ఎలెక్ట్ అయిన ఆఫీస్ బేరర్స్ ను వాళ్ళ అథారిటీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళను ఇన్స్టాల్ చేసినట్లుగా చేయడానికి ఒక ఉద్దేశం పెట్టుకున్నారు అదే కాకుండా మరి గత సంవత్సరంలో 2019-20లో ఇంతకుముందు ప్రెసిడెంట్స్ సెక్రటరీస్ రిపోర్ట్ ఇచ్చారు ఎంత అద్భుతంగా ఉంది నా చప్పట్లు మీకు వినపడ్డాయో లేదో కానీ నేను 5 మాట్లాడిన తర్వాత చప్పట్లు కొట్టాను రైట్ దాంట్లో మీకు ఒక మెసేజ్ కూడా పెట్టాను మీకు నచ్చితే దాంట్లో మీ రెస్పాన్స్ ఇవ్వడానికి థమ్స్ అప్ అని ఒక సిగ్నల్ ఉంది ఆ థమ్స్ అప్ యూజ్ చేయమని కూడా చెప్పాను కొంతమంది చేసినట్టున్నారు సో మరి 2019-20లో చక్కటి పనులు చేసిన వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి కూడా ఇది ఒక చక్కటి ప్లాట్ఫామ్ అంతేకాకుండా మరి వెళ్ళిపోతున్న ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ అదర్ ఆఫీసర్స్ ఉన్నారు కదా వీ హ్యావ్ టు పే అవర్ గ్రాటిట్యూడ్ టు దెమ్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ దేర్ సర్వీసెస్ అండ్ అప్రిషియేట్ దేర్ వర్క్ అక్నాలెడ్జ్ దేర్ కంట్రిబ్యూషన్ అండ్ మెనీ క్లబ్స్ అవుట్ సైడ్ ఇండియా రికగ్నైజ్ ద చార్టర్ మెంబర్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టలేషన్ మన ఇండియాలో సామాన్యంగా మనం చార్టర్ నైట్స్ లో చేస్తాం కానీ అవుట్ సైడ్ ఇండియా చాలా వరకు చార్టర్ మెంబర్స్ ను క్లబ్ ఇన్స్టలేషన్ సెరమనీస్ లో వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు ఇంకా మళ్ళీ ఈ సంవత్సరం గోల్స్ ఏంటి 2020-21 ప్రెసిడెంట్స్ గా ఎలెక్ట్ అయిన వాళ్ళు స్వేరింగ్ ఇన్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనతో వాళ్ళ యొక్క డెసిషన్స్ వాళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని మనతో షేర్ చేసుకుంటారు సో ఈ అన్ని కారణాల వల్ల క్లబ్ ఇన్స్టలేషన్స్ మనం ఎవ్రీ ఇయర్ ప్లాన్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసుకుంటాం సో లెట్స్ ప్రొసీడ్ ఫ్రమ్ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఒకవేళ కావాలి అనుకుంటే మీకు వీలుంటే లేదా ప్రవీణ్ గాని రామ్ పండితర్ గాని ఒకసారి అందరి మైక్రోఫోన్స్ ఒకసారి అన్మ్యూట్ చేయొచ్చు చాలా నాయిస్ డిస్టర్బెన్స్ కన్ఫ్యూజన్ వచ్చినా పర్వాలేదు కానీ అందరం ఒకసారి చప్పట్లు కొట్టి మనం ఏం చేద్దాం 2019-2020 లో ప్రతి ఒక్క yes వండర్ఫుల్ very good thank you very much thank you all now mute everybody ఒకవేళ రైట్ నేను కూడా మ్యూట్ అయిపోయాను మళ్ళీ అన్మ్యూట్ చేసుకున్నాను గుడ్ ఓకే సో ఇప్పుడు మనం ఏం చేసాము 2019-20లో ఈ 5 క్లబ్లలో ఎవరైతే ప్రెసిడెంట్స్ గా సెక్రటరీస్ గా ట్రెజరర్స్ గా క్లబ్ ఆఫీసర్స్ గా బాధ్యతలు చక్కగా నిర్వహించి అద్భుతమైన వర్క్ చేశారో వాళ్ళందరికీ మనం ఒకసారి మన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం మన యొక్క అప్రిసియేషన్ తెలియజేసాం ఇంకా కొంతమంది చప్పట్లు కొడుతూనే ఉన్నారు వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మీరు అందరూ ఒకవేళ అన్మ్యూట్ చేసుకుని ఉంటే మ్యూట్ చేసుకోండి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం సో యూ డిడ్ మ్యాగ్నిఫిషెంట్ వర్క్ ఐ హార్టిలీ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ and I appreciate the wonderful work. Some thousands of service projects have been organized during the year. So congratulations to the presidents and the teams. Right. ఈ కార్యక్రమం ఇలా జరుగుతుందండి నేను ఒక్కొక్క క్లబ్ ఆఫీసర్స్ ను పిలుస్తూ ఉంటాను నెక్స్ట్ ఎవరిని పిలుస్తానో మీకు యారో చూపించాను కదా ఈ యారో క్రిందకి మార్క్ చేసింది
అంటే ఇప్పుడు నెక్స్ట్ యారో ఉదాహరణకు డైరెక్టర్స్ అనే వైపు ఉంది. అంటే నెక్స్ట్ నేను డైరెక్టర్స్ ను ఇన్స్టాల్ చేయబోతున్నాను అన్నట్లు. ఆ క్రింద ఎవరి పేరైతే కనిపిస్తుందో వాళ్ళు సిద్ధంగా ఉండండి. అంతకంటే ముందు ఎవరైతే వస్తారో వాళ్ళని ఇన్స్టాల్ చేస్తాను. ఆ తర్వాత ఈ యారో చూపించిన వాళ్ళను ఇన్స్టాల్ చేస్తాను. ఇప్పుడు నేను డైరెక్టర్స్ ని ఇన్స్టాల్ చేయబోతున్నాను కాబట్టి డైరెక్టర్స్ అందరూ సిద్ధంగా ఉండండి. డైరెక్టర్స్ ఎవరు? ఈ 5 క్లబ్లలో వెళ్ళండి. గజ్వేల్ స్నేహ క్లబ్, గజ్వేల్ మేధా క్లబ్, గజ్వేల్ విజ్డమ్ క్లబ్, షామీర్పేట్ క్లబ్, జగదేవ్పూర్ క్లబ్. దీంట్లో మీ పేర్లు ఉంటాయి. డైరెక్టర్స్ అందరూ ఒక్కసారి లేచి నిల్చోండి. లేచి నిల్చొని నేను మీ బాధ్యతలు చెప్పిన తర్వాత అవి అర్థం చేసుకొని నేను మిమ్మల్ని చివరికి ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారా, బాధ్యతలు ఒప్పుకుంటారా అని. మీరు ఒప్పుకునేట్లుంటే ఎస్ ఐ విల్ అని చెప్పండి, లేదా తెలుగులో మీరు నిర్వహిస్తాను అని చెప్పండి. చెప్పి కూర్చోండి. మీకు ఒకవేళ ఈ బాధ్యతలు యాక్సెప్టబుల్ గా లేకుంటే నేను ఈ బాధ్యత ఒప్పుకోకూడదు. మీరు డైరెక్ట్ గా అయితే రిజైన్ చేసేయాలి, లేక క్లబ్ లో చెప్పాలి నేను ఈ పని చేయలేనండి, సార్ చెప్పిన పనులు నేను ఈ సంవత్సరం చేయలేను, నాకు కాదు అని చెప్పేసాను. కానీ ఈ రోజు ఒప్పుకున్నారంటే ఈ సంవత్సరం మొత్తం పర్ఫెక్ట్ గా అవి హ్యాండిల్ చేయాలి. చాలా అద్భుతంగా మీలాగా ఎవరు ఇంతకుముందు పని చేయలేదు అన్నట్టుగా ప్రతి ఒక్కరు రుజువు చేయాలి. సరే, ఈ డైరెక్టర్స్ అందరు ఉన్నారు కదా, మీరందరూ లేచి నిల్చున్నారు అనుకుంటాను. మీరు ఏం చేయాలండి? 4 పనులండి. ఒకటేంటి, మీ క్లబ్ యొక్క పాలసీస్ ఏవైతున్నాయో అవి మీరందరూ కలిసి, డైరెక్టర్స్ బోర్డులో ఒక భాగం, క్లబ్ బోర్డులో డైరెక్టర్స్ కూడా ఉంటారు. ఇప్పుడు నేను ఎవరెవరినైతే ఇన్స్టాల్ చేస్తున్నానో వాళ్ళందరినీ కలిసి క్లబ్ బోర్డు అంటారు. ఒక డైరెక్టర్సే కాదు, డైరెక్టర్స్ కూడా బోర్డులో ఒక భాగం. మీరు అందరూ కలిసి ఏం చేయాలి? మీ క్లబ్ పాలసీస్ ను ఫార్మ్యులేట్ చేసి వాటిని ఎగ్జిక్యూట్ కూడా చేయాలి. అంటే మన క్లబ్ పాలసీస్ ఏమైతే అనుకున్నామో అవి నిర్వహించాలి కూడా. అన్ని మీటింగ్స్ తప్పకుండా అటెండ్ చేయాలి. రైట్, ఎమర్జెన్సీస్ మీద క్లబ్ మీటింగ్స్, సర్వీస్ యాక్టివిటీస్ వీలైనంత ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలి. వీలైనంత వరకు మన టైం ఇవ్వాలి. మన క్లబ్ ను మనం ప్రమోట్ చేసుకోవాలి. క్లబ్ గురించి ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడాలి. క్లబ్ గురించి ఎప్పుడు నెగటివ్ గా మాట్లాడకూడదు. క్లబ్ గురించి ఏమైనా విషయాలుంటే మన క్లబ్ మీటింగ్స్ లో చర్చించుకోవాలి. బయట ఎప్పుడు లయన్స్ క్లబ్ చెడ్డది, మా క్లబ్ చెడ్డది, మా క్లబ్ అట్లా అని మాట్లాడకూడదు. మన కుటుంబం గురించి ఎప్పుడు బయట అయితే ఎట్లా మాట్లాడతామో మంచిగా మన క్లబ్ గురించి కూడా బయట మంచిగా మాట్లాడాలి. మంచిగా మాట్లాడగలిగితేనే క్లబ్ లో ఉండాలి. క్లబ్ లో ఉన్నాము అంటే మనం మంచి సంస్థలోనే ఉంటాము కాబట్టి, మనం ఉన్న సంస్థ మంచిది కాబట్టి మనం దాన్ని మెచ్చుకోవాలి. మనం ఏదైనా కారణంగా క్లబ్ లో ఇబ్బందులు ఉంటే మనం వేరే ఆలోచించాలి, లేక క్లబ్ లోనే డిస్కస్ చేయాలి. కానీ బయట ఎప్పుడు క్లబ్ బాగలేదు, లయనిజం బాగలేదు, లయన్స్ క్లబ్ మంచిది కాదు అని ఎప్పుడు ఎవరు కూడా అనకూడదు. ఓకే, ఈ 4 బాధ్యతలు మీరు నిర్వహిస్తారు కదండి. నిర్వహిస్తారంటే ఎస్ ఐ విల్ అని చెప్పండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్. వెరీ గుడ్, గుడ్. రైట్, నెక్స్ట్ ఎవరండి? నెక్స్ట్ ఇక్కడ కింద యారో మార్క్ చూపిస్తున్నాను. నెక్స్ట్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ చైర్పర్సన్స్ అండి. వీళ్ళు చైర్పర్సన్స్, కమిటీ మెంబర్స్ అన్నట్టు. అంటే క్లబ్ లో కమిటీలు ఉంటాయి కదా, ఆ కమిటీకి వీళ్ళు చైర్పర్సన్. వీళ్ళు కోఆర్డినేటర్స్ కాదు. డిస్ట్రిక్ట్ లెవెల్లో కోఆర్డినేటర్స్ ఉంటారు, మల్టిపుల్ లెవెల్లో కోఆర్డినేటర్స్ ఉంటారు, ఇంకా హయ్యర్ లెవెల్స్ లో లీడర్స్, ఏరియా లీడర్స్ ఉంటారు. క్లబ్ లెవెల్లో చైర్పర్సన్స్ ఉంటారు. వీళ్ళేంటి? క్లబ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్. రైట్, మార్కెటింగ్ వీళ్ళు చేయాలి. వీళ్ళు ఎవరు పేర్లు ఏంటి? విజయ్ భాస్కర్ గారు, విఘ్నేశ్వర్ గారు, శ్రీనివాస్ గారు, కృష్ణారెడ్డి గారు, ఇంకొక కొంపల్లి శ్రీనివాస్ గారు. వీళ్ళు 5 లేచి నిల్చోవాలి. వీళ్ళు ఏం చేయాలి? 3 బాధ్యతలు వీళ్ళకు. ఒకటి, క్లబ్ ఒక చక్కటి కమ్యూనికేషన్ ప్లాన్ తయారు చేయాలి. సెక్రటరీతో పాటుగా క్లబ్ యొక్క పబ్లిసిటీ ఇవ్వటానికి, క్లబ్ లో ఏం జరుగుతుందో జరగబోయే ముందు, జరిగిన తర్వాత 2 రకాలుగా కూడా మనం క్లబ్ గురించి, మన క్లబ్ యాక్టివిటీస్ గురించి, క్లబ్ లో జరిగే వివరాల గురించి మనం పబ్లిసిటీ ఇవ్వటానికి ఈ కమిటీ పూర్తిగా సహాయం చేయాలి. అట్లాగే మంచి కార్యక్రమాలు చేయటానికి మనం దోహదపడాలి. ఒక్కొక్కసారి కొంతమంది ఏమంటారు, అయ్యో మా క్లబ్ ఎన్ని యాక్టివిటీస్ చేసినా పేపర్లో రాలేదు, లేకుంటే పబ్లిసిటీ దొరకలేదు, ఎవరు గుర్తించలేదు అంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? మనం పేపర్లో ఎటువంటి యాక్టివిటీస్ వస్తాయో, పబ్లిక్ అటెన్షన్ దేనికైతే అది ఆకట్టుకుంటుందో అట్లాంటి కార్యక్రమాలు కూడా మనం చేయాలి. సో ఇదంతా ఈ కమిటీ వాళ్ళు చేయాలి. ఈ కమిటీ యొక్క బాధ్యత. మీరు 5 ఈ బాధ్యతలు నిర్వహిస్తారా? ఒకవేళ మైక్ ఆన్ చేసుకోగలిగి ఉంటే చేయండి, లేకుంటే నాకు వినపడకపోయినా పర్లేదు, ఎస్ ఐ విల్ అని చెప్పండి. నెక్స్ట్ ఎవరండి? ఎల్సిఐఎఫ్ చైర్పర్సన్స్. ఎల్సిఐఎఫ్ చైర్పర్సన్స్ ఎవరెవరు? సంజయ్ గుప్తా గారు, కరుణాకర్ గారు, సత్తయ్య గారు, చంద్రశేఖర్ గారు,
భూమయ్య గారు. వీళ్ళ ఐదుగురు ఒకసారి లేచి నిల్చొని మీ మైక్స్ స్విచ్ ఆన్ చేసుకోండి. ఈ ఐదుగురు ఏం చేయాలండి? ఈ ఐదుగురు ఎల్సిఐఎఫ్ గురించి ఎల్సిఐఎఫ్ ను ప్రమోట్ చేయాలి. ఎల్సిఐఎఫ్ ఒకటి, క్యాంపెయిన్ 100 ఒకటి, ఇంకో 2 ఏళ్ల పాటు క్యాంపెయిన్ 100 ఉంటుంది, దాన్ని ప్రమోట్ చేయాలి. ఎల్సిఐఎఫ్ ఫిలాసఫీ ఏంటి, ఎల్సిఐఎఫ్ గురించి ఆ మిషన్ మనం అందరికీ పబ్లిక్ లో కమ్యూనికేట్ చేయాలి. మెంబర్స్ కే కాకుండా జనరల్ పబ్లిక్ కూడా. మనం ఎల్సిఐఎఫ్ కు డొనేషన్స్ రైజ్ చేయాలి, మోటివేట్ చేయాలి. మన క్లబ్ మెంబర్స్ అందరికీ మనం ఎల్సిఐఎఫ్ గురించి చెప్పడం ద్వారా డొనేషన్స్ రైజ్ చేయాలి. స్వతహాగా కూడా మనకు వీలైనంత వరకు మనం డొనేట్ చేయాలి. ఇక గ్రాంట్ ఆపర్చునిటీస్, చాలా మంది ఈ గ్రాంట్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోరు, లేక అది వినియోగించుకోరు. మన ఊళ్ళో మన క్లబ్ ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ చేయగలదా, ఎల్సిఎఫ్ గ్రాంట్ తీసుకోగలమా అని కూడా ఆలోచించి, ఒకవేళ వీలుంటే మన ఏరియా లీడర్ బాబురావు గారు ఉన్నారు, వారితో సంప్రదించి చక్కటి కార్యక్రమాలు చేపట్టి గ్రాంట్ గురించి కూడా ఆలోచించాలి. ఈ 4 బాధ్యతలు మీరు నిర్వహిస్తారండి ఎల్సిఎఫ్ చైర్పర్సన్స్? చేస్తారు కదా? Very good. Thank you very much. Thank you. I see some hands raising and also some voices. Okay, next ఎవరండి? సర్వీస్ చైర్పర్సన్స్. సర్వీస్ అంటే జిఎస్టి అన్నట్లు. సో జిఎస్టి క్లబ్ చైర్పర్సన్స్ ఉంటారు, వాళ్ళు ఇప్పుడు సర్వీస్ చైర్పర్సన్స్ గా ఒకసారి లేచి నిల్చోండి. ఎవరెవరు వాళ్ళు? నరసింహులు గారు, బ్రహ్మారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, మహేందర్ రెడ్డి గారు. మీరు ఐదుగురు ఒకసారి లేచి నిల్చుంటే మీ బాధ్యతలు ఏంటో చెప్తారు. క్లబ్ సర్వీస్ చైర్పర్సన్స్ ఏం చేస్తారంటే, వీళ్ళు అన్నిటికంటే ముందు మన కమ్యూనిటీలో, మన ఊళ్ళో, మన పట్టణంలో, లేక మన కాలనీలో అవసరాలు ఏంటో గుర్తించాలి. ఈ అన్ని కమిటీ చైర్పర్సన్స్ నేను ఏవైతే బాధ్యతలు చెప్తున్నానో వాళ్ళు ఇండిపెండెంట్ గా కాదండి, ప్రెసిడెంట్ తో, బోర్డు తో, అందరితో కలిసి చేయాలి. ఈ పనులు అందరినీ సంప్రదించి చేయాలి. సో లోకల్ నీడ్స్ కనుక్కోవాలి. ఆ తర్వాత మంచి సర్వీసెస్ చేయడానికి ఒక ప్లాన్ డిజైన్ చేసుకోవాలి. ఒక కమ్యూనిటీ సర్వీస్ కొరకు ఒక చక్కటి స్ట్రాటజీ డిజైన్ చేసుకోవాలి. ఇక సర్వీస్ ప్రాజెక్ట్స్ ఏదైతే మన క్లబ్ టార్గెట్స్ గా పెట్టుకున్నామో అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ప్రెసిడెంట్ తో, సెక్రటరీతో, ట్రెజరర్ తో, ఇతర ఆఫీసెస్ తో కోఆర్డినేట్ చేయాలి. ముఖ్యంగా మీ బాధ్యత చాలా ఉంది ఇంట్లో, ఈ కమిటీ చైర్పర్సన్స్ తర్వాత ఈ కమిటీ మెంబర్స్ ది. సో మీరు ఈ సర్వీస్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయటం. ఇంకా లాస్ట్ ది నా ఒపీనియన్ లో చాలా ఇంపార్టెంట్ అండి, నాన్ మెంబర్స్ ను మనం సర్వీస్ ప్రాజెక్ట్స్ లో ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. మనం లైన్ మెంబర్స్ నే సామాన్యంగా ఇన్వాల్వ్ చేస్తున్నాం, వాళ్ళ నుంచే డొనేషన్స్ తీసుకుంటున్నాం, వాళ్ళే సర్వీస్ యాక్టివిటీకి వెళ్ళి కనిపిస్తున్నారు. అలా కాకుండా డొనేషన్స్ కూడా పబ్లిక్ నుంచి తీసుకోగలగాలి, సర్వీస్ యాక్టివిటీస్ లో వేరే వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేయగాలి, మనం పబ్లిసిటీ ఇవ్వడానికి ప్రయత్నించాలి, తర్వాత ఒక పబ్లిక్ ఇమేజ్ మనం బిల్డ్ చేసుకోవాలి. ఇవన్నీ చైర్పర్సన్స్ యొక్క, మన సర్వీస్ చైర్పర్సన్స్ యొక్క బాధ్యతలు. మీకు జిఎస్టి చైర్పర్సన్స్ గా ఈసారి నరసింహరాజు గారు ఉన్నారు, మీకు ఎటువంటి సహాయం కావాల్సిన చేస్తారు. ఎన్నో చక్కటి ప్రాజెక్టులు ఈసారి ప్లాన్ చేసుకుని మీకు రెగ్యులర్ గా లక్ష్మీ గారు కూడా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ గురించి పంపిస్తున్నారు. ప్రతిరోజు ఏ సర్వీస్ యాక్టివిటీ చేయొచ్చు, ఈ నెలలో ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అట్లాంటివి అవి కూడా ఫాలో అవ్వండి. మంచి సర్వీస్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసేట్టుగా చక్కగా చేయండి. వెరీ గుడ్. సో మీరందరూ చేస్తారండి, ఈ బాధ్యతలు నిర్వహిస్తారా? వెరీ గుడ్, వండర్ఫుల్. నెక్స్ట్ ఎవరండి? మెంబర్షిప్ చైర్పర్సన్స్. మెంబర్షిప్ చైర్పర్సన్స్ అంటే జిఎంటి అండి, గ్లోబల్ మెంబర్షిప్ టీమ్. కాబట్టి మెంబర్షిప్ కు సంబంధించిన చైర్పర్సన్స్ అండి. మళ్ళీ వీళ్ళు కూడా కోఆర్డినేటర్స్ కాదండి, చైర్పర్సన్స్, క్లబ్ చైర్పర్సన్స్. సో జిఎంటికి క్లబ్ చైర్పర్సన్ వీళ్ళు ఎవరెవరు? పరమేశ్వరాచారి గారు, శ్రీనివాస్ గారు, బాలుచరణ్ గారు, నరసింహగౌడ్ గారు, సుధాకర్ రెడ్డి గారు. మీరు ఐదుగురు ఒక్కసారి లేచి నిల్చోండి. రైట్? వీళ్ళు మెంబర్షిప్ చైర్పర్సన్స్ ఏం చేస్తారు? వీళ్ళు మెంబర్షిప్ గ్రోత్ గురించి ఆలోచిస్తారు. ఈ సంవత్సరంలో మన క్లబ్ లో ఇప్పుడు ఎంతమంది ఉన్నాము, ఇంకా మనం ఒక 5%, 10%, 20% మనం సంవత్సరం చివరిలోగా మనం గ్రోత్ అచీవ్ చేయాలి అంటే ఎలా చేయాలి, ఎవరిని మెంబర్స్ మన క్లబ్ లో తీసుకుంటే బాగుంటుంది, మన వాళ్ళు మెంబర్స్ కాగలిగిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళని ఇన్వైట్ చేద్దాము. ఇన్వైట్ చేయకుండా నేను కావాలని అక్కడ రిక్రూట్ అనే మాట వాడాను. ఎందుకు వాడానంటే, మనం ఒక ఉద్యోగం కొరకు ఎట్లయితే మనం పరిశీలించి ఆలోచించి సభ్యులను అక్కడ తీసుకుంటామో, ఉద్యోగాలు ఇస్తామో, మన సభ్యులను కూడా మనం అలా తీసుకుంటే చక్కగా క్లబ్ నిలబడుతుంది. కాబట్టి వాళ్ళని రిక్రూట్ చేసుకోవటం, వాళ్ళు తీసుకున్న సభ్యులను వెంటనే వాళ్ళని ప్రాపర్ గా ఇన్వాల్వ్ చేసేట్లుగా చూడటం, రిటెన్షన్ ఉన్న మెంబర్స్ అందరూ సంవత్సరం చివరి దాకా ఉండేట్లుగా ప్రయత్నం చేయటం, ఏమైనా చుట్టుప్రక్కల క్లబ్స్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందో ఎక్స్టెన్షన్ ఆపర్చునిటీస్ ఆలోచించడం, ఇవన్నీ మెంబర్షిప్ చైర్పర్సన్స్ యొక్క బాధ్యతలు. ఇంతకుముందు చూపించిన ఐదుగురు పేర్లు చూపించాను కదా, వాళ్ళందరి బాధ్యతలు ఇవి. మీరందరూ ఈ బాధ్యతలు నిర్వహిస్తారా?
Very good. Thank you very much. Okay, I will, sir. I will. Wonderful, wonderful, wonderful. Thank you very much. I'm very happy with your promise. I'm sure you will achieve some good growth in your clubs this year. The next year and the treasurers, right? Treasurers ఎవరెవరు? గజ్వేల్ స్నేహకు ఎల్ఎం రాజు గారు, తర్వాత గజ్వేల్ మేధాకు కోలా రాజు గారు, గజ్వేల్ విజ్డమ్ కు కరుణాకర్ గారు, షామీర్పేట్ క్లబ్ కు శ్రీహరి గారు, జగదేవ్పూర్ మిత్రకు కిరణ్ గౌడ్ గారు. వీళ్ళు మనకు ఈ సంవత్సరం క్లబ్స్ లో ట్రెజరర్స్ గా పనిచేయబోతున్నారు. వీళ్ళు ఏం చేయాలి ఈ సంవత్సరం? ఒకటేమో క్లబ్ లో మెంబర్స్ నుంచి డ్యూస్ వసూలు చేయాలి. ట్రెజరర్ గా మనం మన బాధ్యతలు నిర్వహించాము అని ఎవరు చెప్పగలరంటే 100% డ్యూస్ కలెక్ట్ చేసిన వాళ్ళు మాత్రమే. ఒక మెంబర్ కూడా మన క్లబ్ లో డ్యూస్ పే చేయలేదు అంటే ఆ క్లబ్ ట్రెజరర్ సరిగా పనిచేయలేదు అన్నట్టు, లేక ఏదో అక్కడ ప్రాబ్లం ఉందన్నట్టు. సో ఇది ఎప్పుడు చేయాలి? వీలైతే జూన్ నెలలోనే చేయాలి. లయన్స్ క్లబ్, బోధన్, ఆ చుట్టుప్రక్కల ఇంకా ఒక 5-6 క్లబ్లు, తిరుపతి రెడ్డి గారు మొన్ననే మెసేజ్ పెట్టారు. ఇప్పటికి దాదాపు ఒక 20 క్లబ్ల వాళ్ళు ఆల్రెడీ అన్ని డిస్ట్రిక్ట్ డ్యూస్, ఇంటర్నేషనల్ డ్యూస్ మొత్తం సంవత్సరానికి క్లియర్ చేసేసారండి. మరి మన లాంటి వాళ్ళకు కూడా, మనం కూడా వేరే క్లబ్స్ లో కూడా అదే పద్ధతిలో వెళ్ళి వీలైతే నెక్స్ట్ వీక్ లోనే మనం 100% మనం డిస్ట్రిక్ట్ డ్యూస్, ఇంటర్నేషనల్ డ్యూస్ క్లియర్ చేయాలి. క్లియర్ చేయాలంటే మనం వసూలు చేయాలి. వసూలు చేసే బాధ్యత ట్రెజరర్ది. ట్రెజరర్ ఒక్కడే కాదు, మొత్తం బోర్డు బాధ్యత, కానీ మెయిన్ గా ట్రెజరర్ బాధ్యత. అట్లాగే క్లబ్ యొక్క ఫండ్స్, క్లబ్ మనీ ఏదైతుందో అది జాగ్రత్తగా నిర్వహించాలి. అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. అప్పుడప్పుడు వీలైతే ప్రతి నెల అకౌంట్ స్టేట్మెంట్స్ క్లబ్ కు మెయింటైన్ చేయాలి, డిస్ట్రిక్ట్ కు పంపించాలి, రీజన్ కు, డిస్ట్రిక్ట్. సో చాలా బాధ్యతలు చాలా ఈజీగానే కనిపిస్తున్నాయి, కానీ కొన్ని ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి. ఆ ప్రాక్టికల్ డిఫికల్టీస్ మీరు ఓవర్కమ్ అవ్వాలి. చక్కగా మీ క్లబ్ యొక్క అకౌంట్స్ ను నిర్వహించాలి. రైట్? బ్యాంకు ద్వారానే వీలైనంత వరకు ట్రాన్సాక్షన్ చేస్తే ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. పెద్ద పెద్ద అమౌంట్స్ అన్ని బ్యాంక్ ద్వారా ఇవ్వండి. స్మాల్ అమౌంట్, చిన్న చిన్న అమౌంట్స్ ఉంటే పర్వాలేదు, క్యాష్ ఇంట్రెస్ట్ మెయింటైన్ చేసుకొని చేయండి. సో ఈ బాధ్యతలు మీరు నిర్వహిస్తారా ట్రెజరర్స్? Yes, I will, sir. Very good. Wonderful. Wonderful. Thank you so much. Sir. Chetam, sir. Wonderful. Very good, Andy. Right. Let's move on to secretaries. ఈ క్లబ్ సెక్రటరీస్ ఎవరండి? గజ్వేల్ స్నేహకు శ్రీధర్ గుప్తా గారు, గజ్వేల్ మేధాకు పులిందర్ రెడ్డి గారు, గజ్వేల్ విజ్డమ్ కు సత్యం గారు, షామీర్పేట్ కు నరేందర్ రెడ్డి గారు, జగదేవ్పూర్ మిత్రకు కొట్ట కవిత గారు. సారీ. సో వీళ్ళందరూ ఈ సంవత్సరానికి 2020-21 కు వీళ్ళందరూ సెక్రటరీస్ గా ఎన్నుకోబడ్డారు. ఈ సెక్రటరీస్ బాధ్యతలు ఏంటి? చాలా ఇంపార్టెంట్ బాధ్యతలండి. యు ఆర్ గోయింగ్ టు బి ద లైవ్ వైర్స్ ఆఫ్ యువర్ క్లబ్స్. యు ఆర్ గోయింగ్ టు ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. You are going to be the chief executive officer's main support, his backbone. Right? You have to communicate everything that comes in and goes out of the club in the form of communication happens through you. మీరు బయట ప్రపంచంతో మీరు కమ్యూనికేట్ చేయాలి, బయట ప్రపంచం మీ ద్వారా క్లబ్ తో కమ్యూనికేట్ చేస్తుంది. లయన్స్ కావచ్చు, నాన్ లయన్స్ కావచ్చు, అన్ని రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఎన్నో క్లబ్ రికార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయిందండి. మై ఎల్సిఐ, మై లయన్ ఇట్లాంటివి వచ్చాయి కాబట్టి అన్ని రికార్డ్స్ అక్కడ రెడీగా ఉంటున్నాయి. ఇక మనం ఏం చేయాలి? ఒక మినిట్స్ మెయింటైన్ చేసుకోవాలి, క్లబ్ రోస్టర్ ఒకటి కాపీ మెయింటైన్ చేసుకోవాలి, మిగతా అన్ని రికార్డ్స్ అక్కడ రెడీగా డౌన్లోడ్ చేసుకొని మనం అవసరం ఉన్నప్పుడు ఒక కాపీ తీసుకోవటమే. అంతే. ఒక కాలంలో చాలా కష్టం ఉండేది, ఇప్పుడు ఏమీ లేదు. అన్ని రెడీగా ఇంటర్నేషనల్ వాళ్ళే రికార్డ్స్ మెయింటైన్ చేసి ఇస్తున్నారు. నిజానికి ఒక డిస్ట్రిక్ట్ డైరెక్టరీ కూడా మనకు అవసరం లేదు. అంత ఇన్ఫర్మేషన్, వాళ్ళ మెంబర్ నేమ్ కావచ్చు, స్పౌస్ నేమ్ కావచ్చు, బర్త్డే కావచ్చు, ఎప్పుడు జాయిన్ అయ్యారు కావచ్చు, వాళ్ళ పాస్ట్ రికార్డ్స్ ఏంటి, వాళ్ళు ఏ పదవులు నిర్వహించారు, వాళ్ళకి ఏ అవార్డ్స్ వచ్చాయి, ఏ కీస్ వచ్చాయి, ఇవి కూడా ఇంటర్నేషనల్ లో మన ఆల్రెడీ మన రికార్డ్ అక్కడ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు అంత చక్కగా ఉంది మనకు. సో రికార్డ్స్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ. మీరు ఒక్క మినిట్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసి వచ్చే సంవత్సరం మళ్ళీ తిరిగి కొత్త వాళ్ళకి ఇవ్వండి. అది రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి. సర్వీస్ రిపోర్ట్స్ ప్రతిరోజు సబ్మిట్ చేయండి. ఎప్పుడు సర్వీస్ యాక్టివిటీ అయిపోతే అప్పుడే సబ్మిట్ చేసేయండి, అప్లోడ్. రైట్? మీకు అందరూ సహాయం చేస్తారు. మన డిస్ట్రిక్ట్ లో ప్రవీణ్ గారు ఉన్నారు, శ్రీధర్ గారు ఉన్నారు, మీ దగ్గరే రామ్ ఫణిధర్ గారు ఉన్నారు, నేనున్నాను, అమర్నాథ్ గారు ఉన్నారు, రాజు ఉన్నారు. ఎంతో మంది టెక్నాలజీ సావీ పీపుల్ మన దగ్గర చాలా మంది ఉన్నారు. వాళ్ళ సహాయం తీసుకోండి అవసరం అయితే, లేదా మీరే చేసుకోండి. అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్స్, మెంబర్షిప్ రిపోర్ట్స్ నెలకు ఒకసారి తప్పకుండా పంపించండి.
సో అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్స్ నెలకు ఒకసారి, సర్వీస్ రిపోర్ట్స్ ఎప్పుడు సర్వీస్ చేస్తే అప్పుడు తప్పకుండా పంపించండి. బి ఎ లయజాన్, సో ఒక రకమైన సంధానకర్త. మీ క్లబ్ కు డిస్ట్రిక్ట్ కు మధ్యలో, క్లబ్ కు రీజన్ కు మధ్యలో, క్లబ్ కు గవర్నమెంట్ కు మధ్యలో, క్లబ్ కు ఇతర సర్వీస్ ఆర్గనైజేషన్స్ మధ్యలో మీరు ఒక లయజాన్ గా ఉండండి. డిస్ట్రిక్ట్ గవర్నర్ అడ్వైజరీ కమిటీ అని జోన్ చైర్మన్ ఒక కొన్ని మీటింగ్స్ కండక్ట్ చేస్తాడు. సంవత్సరంలో 3 కానీ 4 కానీ మీటింగ్లు కండక్ట్ చేస్తారు. ఆ మీటింగ్లకు వెళ్ళండి. వెళ్ళటం అంటే ఊరికి వెళ్ళి కూర్చోవటం కాదు, యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయండి. దాంట్లో చక్కటి సలహాలు ఇవ్వండి. గవర్నర్ గారికి జోన్ చైర్మన్ ద్వారా సలహాలు పంపించండి. డిస్ట్రిక్ట్ లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఇతర ప్రెసిడెంట్స్ వస్తారు ఇక్కడికి, ఇతర క్లబ్ మెంబర్స్ వస్తారు. వాళ్ళతో ఒక అసోసియేషన్, ఒక స్ట్రాంగ్ బాండ్ బిల్డ్ చేసుకోండి. ఒకరి నుంచి ఒకరు నేర్చుకోండి. షేర్ సమ్ గుడ్ ప్రాక్టీసెస్ ఎట్సెట్రా. రైట్, దీస్ ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అండి. సెక్రటరీస్ చేస్తారు కదా, వెరీ గుడ్. విల్ యూ ఆల్ accept these responsibilities, perform these responsibilities to the best of your ability? నాగరాజ్ గారి మాట వినిపించింది, ఒక నాగరాజ్ గారి మాట వినిపించింది. Okay, sir. I will do. I will, sir. సెకండ్ వైస్ ప్రెసిడెంట్స్ అందరు మీరు ఏం చేయాలండి? సో యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద ప్రెసిడెంట్ వెన్ నెసెసరీ. ఒకవేళ ప్రెసిడెంట్ ఏదైనా సందర్భంలో లేకపోతే మీకు అవకాశం వస్తే మీరు ప్రెసిడెంట్ లాగా వ్యవహరించాలి. కమిటీస్ ఉంటాయి మీ క్లబ్ లో. ఆ కమిటీస్, మీరు ప్రెసిడెంట్ అప్పచెప్పిన కమిటీస్ ను మీరు ఓవర్సీ అంటే సూపర్వైజ్ చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి. మీరు కాబోయే ప్రెసిడెంట్స్ కాబట్టి మిమ్మల్ని మీరు లీడర్స్ గా తీర్చిదిద్దుకోవాలి. లీడర్షిప్ స్కిల్స్ అన్ని నేర్చుకోవాలి. మీ టర్మ్, రాబోయే టర్మ్ ఏదైతుందో దానికి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. రైట్, వచ్చే సంవత్సరం, ఆ పై సంవత్సరం ఎప్పుడో మీరు ప్రెసిడెంట్స్ అవుతారు కదా, ఆ సంవత్సరం కొరకు మీరు తయారవ్వాలి. చేస్తారు కదండి, మీరందరి బాధ్యతలు నిర్వహిస్తారా? ఎస్, కెన్ ఐ హియర్ యూ సే ఇట్ లౌడ్లీ? యా, ఈ ప్యానెల్ అడ్డు రావటం వల్ల కొద్ది కన్ఫ్యూజ్ అయింది. ఓకే, నెక్స్ట్ అండి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్స్ ఎవరెవరు? గోలి సంతోష్ గారు, జిల్లా రమేష్ గారు, కె కనకయ్య గారు, వై అనిల్ కుమార్ గారు, లక్ష్మణ్ రాజు గారు. ఒకసారి లేచి నిల్చోండి. మీ బాధ్యతలు ఏంటి? ఇంతకుముందు సెకండ్ అండ్ థర్డ్ వైస్ ప్రెసిడెంట్ చెప్పాను, అవే బాధ్యతలండి. అవి కాక ఒక 2 ఎక్స్ట్రా రాశాను ఇక్కడ. ఒకటి ఏంటంటే, మీరు డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అడ్వైజరీ కమిటీ లాస్ట్ లో చూడండి, చివరి సెంటెన్స్, అది మీకు అడిషనల్ బాధ్యత. రైట్, మిమ్మల్ని జోన్ చైర్మన్ మీటింగ్స్ కి ఇన్వైట్ చేస్తాడు. అప్పుడు ప్రెసిడెంట్ తో సెక్రటరీతో పాటు మీరు కూడా వెళ్ళండి, వాటిలో పార్టిసిపేట్ కండి. నెక్స్ట్ ఇయర్ కు ఎన్ని విషయాలు అక్కడ నేర్చుకోవడానికి మీకు అవకాశం దొరుకుతుంది. ఇక రెండవ డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ సెంటెన్స్ రాశాను ఇక్కడ, ఆర్గనైజ్ లీడర్షిప్ వర్క్ షాప్స్. ఎందుకు రాశానంటే, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ కు ఒక అడిషనల్ బాధ్యత ఉంది. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే క్లబ్ లో ఉంటారో వారే జిఎల్టీ చైర్పర్సన్ కూడా, లీడర్షిప్ చైర్పర్సన్ కూడా. క్లబ్ లెవెల్లో జిఎల్టీకి ఒక లీడర్షిప్ చైర్పర్సన్ అపాయింట్ చేశారు. సో మీరేం చేయాలి? మీ క్లబ్ లో మీ సభ్యులకు లీడర్షిప్ కి సంబంధించి చక్కటి కార్యక్రమాలు నిర్వహించాలి. మీకు చేతనైతే, వీలవుతే మీరే వాళ్ళకి ఏమైనా లీడర్షిప్ స్కిల్స్ నేర్పించవచ్చు, లేదా బయట వాళ్ళను లయన్స్ కావచ్చు, నాన్ లయన్స్ కావచ్చు, కొంతమందిని పిలిపించి వాళ్ళకు చక్కటి శిక్షణ ఇప్పించవచ్చు. వాళ్ళను కూడా ఫ్యూచర్ లీడర్స్ గా ఎదగటానికి వాళ్ళకి అవకాశాలు ఏర్పరచవచ్చు. క్లబ్లలో అయ్యో నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్ ఎవరవుతారో అనుకునే అవసరం రాకూడదు. నేనవుతాను అనే పోటీ వచ్చేదాకా మన క్లబ్ లో లీడర్షిప్ మనం బిల్డ్ చేయాలి. అది జిఎల్టీ చైర్పర్సన్ యొక్క బాధ్యత. అట్లాగే ఏమైనా ఇన్స్టిట్యూట్స్ జరుగుతుంటాయి, అప్పుడు మన క్లబ్ లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని పంపించడం, వాళ్ళని మోటివేట్ చేయడం, ఇవి లీడర్షిప్ సంబంధించిన బాధ్యతలు. సో యు ఆర్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఆల్సో GLT committee chairperson. So you have dual responsibilities. So please do that. In addition to that, get ready. Most likely next year you are going to be the president of the club. So be ready to take up the responsibility. Okay? అందుకే వైస్ ప్రెసిడెంట్ తర్వాత పిలిచిన క్లబ్లలో మామూలుగా ఇన్స్టలేషన్స్ లో ట్రెజరర్స్ సెక్రటరీస్ చివరి పిలుస్తారు. కానీ వైస్ ప్రెసిడెంట్స్ సెక్రటరీస్ ట్రెజరర్స్ కంటే ప్రోటోకాల్లో హయ్యర్. తర్వాత ఈ అడిషనల్ బాధ్యతలు మీకు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని నేను సెక్రటరీస్ ట్రెజరర్స్ తర్వాత పిలుస్తున్నాను. ఓకే, సో ఈ బాధ్యతలు మీరు నిర్వహిస్తారు కదండి. కెన్ ఐ హియర్ యూ లౌడ్లీ సే దట్ యూ విల్? I accept these responsibilities. I'll do my best అని చెప్తారా? వినపడట్లేదు కానీ
మేబీ చెప్తున్నారేమో లేక ఎక్కువ మంది లేరేమో తెలియదు నాకు. ఓకే అండి, ఇక మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఇన్స్టలేషన్ సెరమనీ ప్రెసిడెంట్స్ అండి. సో క్లబ్ ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ ఎవరు? గజ్వేల్ స్నేహ ప్రెసిడెంట్ గా డాక్టర్ లింగం గారు, గజ్వేల్ మేధా ప్రెసిడెంట్ గా, ఒక్క సెకండ్ అండి, గజ్వేల్ మేధా ప్రెసిడెంట్ గా పెంటయ్య గారు, గజ్వేల్ విజ్డమ్ ప్రెసిడెంట్ గా కనకయ్య గారు, షామీర్ ప్రెసిడెంట్ గా నాగరాజు గారు, జగదేవ్పేల్ మిత్ర చంద్ర రవికాంత్ శేఖర్ గారు. ఈ 5 ప్రెసిడెంట్ 2020-21. మీ మైక్ ఆఫ్ చేసుకుంటే ఒక నిమిషం తర్వాత, ఒక 2 నిమిషాల తర్వాత మైక్ ఎవరిదో మైక్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. రైట్, మీ బాధ్యతలు ఏంటండి? ప్రెసిడెంట్స్ గా 1, already you've been told at the training programs that were organized earlier, you are going to be the chief executive officer of your club. క్లబ్ కు సంబంధించిన అన్ని ప్రముఖమైన బాధ్యతలు మీరే. యువర్ సక్సెస్ ఈస్ క్లబ్స్ సక్సెస్. మీరు బాగా సక్సెస్ఫుల్ గా ఈ సంవత్సరం పనిచేశారు అంటే మీ క్లబ్ సక్సెస్ఫుల్ గా పనిచేసినట్లు. ఒక క్లబ్ 1000 కార్యక్రమాలు చేసింది అంటే ప్రెసిడెంట్ కి ఎంత క్రెడిట్ ఉంటుందో క్లబ్ కి అంత క్రెడిట్ ఉంటుంది కదా. అందుకని చెప్పేసి యు ఆర్ గోయింగ్ టు బి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫీసర్ ఆఫ్ యువర్ క్లబ్ అండ్ ఇట్స్ ఆన్ యువర్ షోల్డర్స్ the entire responsibility of running the club and sound administrative lines and on good service path rests. That's why, so please take your responsibility very seriously, sincerely, and work earnestly. Right? Build your club in every possible way. Club ni enni rakaluga build cheyochu manam? Services lo build cheyochu, membership lo build cheyochu, leadership lo build cheyochu, bonding, friendship, రైట్, ఫెలోషిప్, వాటిలో బిల్డ్ చేయొచ్చు. ఎన్నో రకాలుగా మన క్లబ్ మనం స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. మరి వీటన్నిటికీ బాధ్యత మీపైనే ఉంది. బాగా క్లబ్ బాగా నడిస్తే అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. క్లబ్ లో ఏమైనా ప్రాబ్లం అవుతే, క్లబ్ సరిగా నడవకపోతే ఆ ప్రెసిడెంట్ పీరియడ్ లో సరిగా జరగలేదు అంటారు. అన్ని బ్రిక్ బ్యాట్స్ అండ్ బుకేస్ అంటారు కదా, మీకే వస్తాయి. కాబట్టి సో బిల్డ్ యువర్ క్లబ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. గో విత్ ఎ ప్లాన్. Start with a goal statement. What is it that you want to achieve during the year? And begin with an action plan. మీరు అనుకున్న గోల్స్ ఎలా సాధిస్తారు, ఎలా వర్క్ డెలిగేట్ చేస్తారు. ఇతర కమిటీస్ అపాయింట్ చేసి, ఇంతకుముందు నేను కమిటీస్ కొంతమంది చెప్పాను, ఇంకా వేరే కమిటీస్ కూడా మీరు అపాయింట్ చేసుకోవచ్చు. వాళ్ళ వర్క్ ఎలా మీరు డెలిగేట్ చేస్తారు, రెస్పాన్సిబిలిటీస్, ఆ కమిటీస్ ను ఎలా వినియోగించుకుంటారు. మీరు మీటింగ్స్ ఎలా ప్రిసైడ్ చేస్తారు కూడా నేర్చుకోవాలి, ఒకవేళ ఆల్రెడీ మీకు తెలియకపోతే. చాలా మంది క్లబ్ మీటింగ్ ప్రిసైడ్ చేయడం అంటే ఆ కుర్చీలో కూర్చోవటం అనుకుంటారు. కుర్చీలో కూర్చోవటం కాదండి, క్లబ్ మీటింగ్ కండక్ట్ చేయడం అంటే చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అది. యూ హావ్ టు ఎన్ష్యూర్ దట్ ద మీటింగ్ స్టార్ట్స్ ఆన్ టైమ్, క్లోజెస్ ఆన్ టైమ్, అండ్ ద క్లబ్ మీటింగ్ హ్యాపెన్స్ అకార్డింగ్ టు ఎ ప్లాన్. Right? You go with a minute-to-minute agenda, and you see that the agenda is carefully followed. Every member participates. There is a democracy in the club. Right? People are involved. Right? Even the silent members' opinion is taken. And you also should know how to handle all kinds of members, how to build brotherhood within the club. ఒక మీటింగ్ కండక్ట్ చేయడం అంటే ఎన్ని విషయాలు ఉన్నాయి, చాలా కష్టమైన పనే, కానీ అన్ని నేర్చుకోండి. పార్లమెంటరీ ప్రొసీజర్స్ నేర్చుకోండి. గంట ఎలా కొట్టదాలో దగ్గర నుంచి డిసెన్షన్ ఉన్నప్పుడు ఒకవేళ అవసరమైతే ఓటింగ్ ఎలా కండక్ట్ చేయాలి, డెసిషన్స్ ఎలా తీసుకోవాలి దాకా, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ దాకా అన్ని నేర్చుకోండి. నేర్చుకొని మీ లీడర్షిప్ స్కిల్స్ బాగా పర్ఫెక్ట్ గా బిల్డ్ చేసుకొని మీరు ప్రెసిడెంట్ గా ఈ సంవత్సరం సక్సెస్ కండి. అంతేకాకుండా ఇంతకుముందు నేను ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ కు సెక్రటరీ చెప్పినట్టుగా మీరు కూడా యు ఆర్ ఎ మెంబర్ ఆఫ్ ద జోన్ చైర్పర్సన్స్ meetings as the district governance advisory committee meetings. So please participate in them actively, not just going there. Give your contribute your suggestions and all that there. Okay, so this is all, I mean, something very important. And నేను చాలా చోట్ల ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్స్ కు ఒక సలహా ఇస్తాను. అదేంటంటే, మీరు వచ్చే సంవత్సరంలో జూలైలో మళ్ళీ ఇట్లాంటి ఇన్స్టలేషన్ జరిగినప్పుడు మీరు ఏం ఉపన్యాసం ఇవ్వాలనుకుంటున్నారు, ఆ ఉపన్యాసం ఇప్పుడే తయారు చేసుకోమని చెప్పారు. ఇప్పుడే తయారు చేసుకొని అంత బాగా ఆ రోజు ఉపన్యాసం ఇవ్వాలి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హ్యావింగ్ అచీవ్డ్ ఆల్ దీస్ థింగ్స్ అని మీరు ఆ రోజు చెప్పాలి అంటే మీకు ఈ రోజు వర్క్ చేయటం మొదలు పెట్టాలి. మరి ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకొని మీరందరూ ఈ బాధ్యతలు నిర్వహిస్తారా?
Yes, I will. Thank you very much. Yes, Thank sir. you. Yes, I think I have heard about 4 voices. One more. Yes, I Okay. will. Wonderful, wonderful. That's good. That's good. Okay, thank you very much. Right. So you're all installed now. The presidents, the district, the board members, all of you are installed now. I heartily congratulate you, and I request the 5 presidents, right, to wait for a moment, and the others are installed, and we all can give them loud applause and appreciation. Presidents, మీరు మీ ఇంట్లోనే ఉన్నారు అనుకుంటాను. మీ 2019-20 ప్రెసిడెంట్ మీ ప్రక్కనే ఉన్నా, లేక మీ ఇంట్లో మీ వైఫ్ కానీ మీ క్లబ్ మెంబర్ కానీ ఎవరైనా ఒకవేళ అక్కడ ఉన్నా సరే, వాళ్లతో మీ గావెల్ ఒకసారి వాళ్ళ చేతుల్లో పట్టుకుని కెమెరాలో కనిపించేట్లుగా అది మీకు నా తరఫున, మీ క్లబ్ తరఫున, మీ సభ్యుల తరఫున మీకు అది హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీ ప్రక్కన అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ ఉంటే వారు, లేదా మీ వైఫ్, హస్బెండ్, ఎనీ అదర్ మెంబర్ దట్ ఈస్ దేర్, ఎనీ సీనియర్ మెంబర్ దట్స్ దేర్, ఒకసారి ఆ గావెల్ మీకు ప్రెజెంట్ చేయమని చెప్పండి. Very good. I think it's happening there. I see at least one camera there in front of me. Okay, I think I can see Nagaraju's camera. Right. So this is the symbol of authority, symbol of love. మీ క్లబ్ సభ్యుల యొక్క ప్రేమ, రైట్, వాళ్ళ మీలో ఉన్న విశ్వాసం, వాళ్ళు మీకు ఇస్తున్న పవర్, అథారిటీ ఏదైతుందో దానికి ఒక సంకేతంగా ఆ గావెల్ మీకు ఇస్తున్నారు. ఆ గావెల్ ను చాలా జాగ్రత్తగా ఉపయోగించండి. మీ బాధ్యతలు మీరు చాలా చక్కగా, పర్ఫెక్ట్ గా ఈ సంవత్సరం నిర్వహించండి. సో ఐ హార్టిలీ కంగ్రాచులేట్ యూ వన్స్ అగైన్, రైట్, అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు all the members and all the presidents and all the board members. I wish you a very, very, very successful year. అందరూ ఒకసారి మళ్ళీ ఒక్కసారి మనం జనరల్ గా అన్మ్యూట్ ఆల్ ఒకసారి చేయండి. అందరం కలిసి చప్పట్లు కొట్టి వీళ్ళను ఆశీర్వదించి వీళ్ళను మనం